వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్ను సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే బీజేపీ చేస్తున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ర్యాలీకి నేతృత్వం వహించిన సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సంయమనం కోల్పోయారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేశారు. బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ধর্ষকদের নেত্রী খুনি মমতা দফা এক দাবি এক স্বৈরাচারী নিপাত যাক খুনি মমতা হয় হয়। పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం ఘటనతో పరిశ్రమల శాఖ కార్మికుల సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం పెట్టుబడులు పెట్టామని అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పరిశ్రమలు పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రజల భద్రత అంతకంటే ముఖ్యమని తెలిపారు. అచ్యుతాపురం ఘటనపై విచారణకు హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కారకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు. I wanted to go very clearly. నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్టులకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రియలిస్ట్ని ఈ మీటింగ్ ద్వారా పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్ గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. మేము కూడా డిపార్ట్మెంట్స్ కి అందరికి ఆదేశాలు ఇచ్చాను. రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ కి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెజర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను, హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. అదే మాదిరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యవసాయ రంగ పరిశోధనలపై చర్చించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని జాక్వెలిన్ కు సూచించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఇక్రిసాట్ ను సందర్శించాలని జాక్వెలిన్ కోరగా తప్పకుండా వస్తారని తెలిపారు సీఎం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలైన్లతో రద్దీ నెలకొంది. తెల్లవారుజామున ఎస్బీఐ బ్యాంకు ముందు రైతులు తమ చెప్పులను క్యూలైన్లు పెట్టారు. 10 గంటల తర్వాత మళ్లీ రైతులంతా బ్యాంకు ముందుకు చేరుకున్నారు. తమకు రుణమాఫీ అయిందో కాలేదో తెలుసుకునేందుకు బ్యాంకు వద్దకు వచ్చారు. ఈ రద్దీతో బ్యాంకు లోనికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని మహిళలు వాపోయారు. బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకొచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కోతుల్గామ్ గ్రామానికి చెందిన సట్ల నర్సయ్య గల్ఫ్ కార్మికుడు దుబాయ్లో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం రూమ్లో ఉండే మరో వ్యక్తి ద్వారా కుటుంబీకులకు సమాచారం అందగా ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
చేసి బాకీ చేసిండు. అందరు లగ్గలు అయిపోయినాయి. బాకీల కోసము అప్పులు తీరాలని దేశం వెళ్ళిండు. 2 రోజులు కాగానే జ్వరం వచ్చిన పోయిందట. నాకు తెలియదు. ఒకరోజు ఫోన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేయలేదు. మళ్ళీ నాకు వేరే వాయిస్ రికార్డింగ్ పెట్టిండు. నాన్న ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్ళిండు, చనిపోయినాడు. అంతట్లా ఎన్ని గంటలంటే 4 గంటలకు నాకు సడగారికి ఫోన్ వచ్చింది. దీని చేతిలో ఇది సహకారం ఏమో చేయండి, మేము గరీబులము, ఏ దేశంలో ఆదుకోనండి. దుబాయ్ అబుదాబి కంపెనీ నుంచి కలిపి అయింది. ఎన్ని రోజుల క్రితం పోయిండు? 7 అవుతుంది. రూమ్లో చనిపోయిండు. ఒక మనిషి ఉండే, అతను అంబులెన్స్లో తీసుకెళ్ళింది. ఇప్పుడు డెడ్ బాడీ మాకు రావాలా, మాకు సాయం చేయండి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై కాంగ్రెస్ నేత కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడివి అయి ఉండి పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. పోచమ్మ మైదాన్లో ఇటీవల దుకాణాలు తొలగించగా బాధితులను కలిశారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. డబ్బాను తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా తనకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు ఆయన. కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అరే వతందారులా మేమే పని చేయించుకుంటలేము. ఇన్ని ఊళ్ళకి వతందారు నేను ఓకండి పంపియకు. నేను వెంటనే ఇక్కడ చెప్పేస్తా. ఓకే, ఏం పేరు నీ పేరు? రాసుకోయా. వరలక్ష్మి రాసుకుంటా. నేను తమాషా అనుకుంటున్నా. ఇక్కడ కొండ సూర్యగా కొండముద్ది పరిపాలన ఉంది. ఆయన మొన్న వచ్చిండు. రాజీనామా చేయాలి. సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసి గెలవాలి. నేను చేయలే. నామినేటెడ్ పోస్టు నాకు వద్దన్నా. జనంలో ఉండే పోస్టు ఏం చెప్పిన నేను. అర్థమైందా? రేవంత్ అన్న కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నారు. పీసీసీ చీఫ్ నామినేటెడ్ పదవుల ఎంపికపై చర్చించనున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ కృతజ్ఞత సభలో పాల్గొనాలని రాహుల్కు ఆహ్వానం అందించనున్నారు సీఎం. ఇక సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనాలని సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్. శీలా, మరి కొద్ది సేపట్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారితో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తారని సమాచారం ఉంది. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత ఏఐసిసి పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకు పైగా అవుతుంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు టిపిసిసి చీఫ్ మార్పుపై కూడా రేపు ఢిల్లీ పెద్దలతో ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది. రీసెంట్ గా అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా అక్కడ ఏఐసిసి పెద్దలను కలవాల్సి ఉండేది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, టిపిసిసి చీఫ్ మార్పుపై వీటితో చర్చించాల్సిన ఉండేది. కానీ ఆ పర్యటన అప్పుడు అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఈ రోజు రాత్రికి వెళ్లనున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా ఒకవైపు రైతు రుణమాఫీతో పాటుగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు, దానికి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ, రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ బహిరంగ సభ, కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి బహిరంగ కృతజ్ఞత సభకు సంబంధించినటువంటి తేదీలు, దాంతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు
అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరిని ముగ్గురిని కూడా రాష్ట్రానికి ఆహ్వానించే ఈ అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ పర్యటనతోనైనా మంత్రివర్గ విస్తరణ కానీ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మార్పు, దాంతో పాటుగా పెండింగ్ లో పడిపోయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, మరొక వైపు కృతజ్ఞత సభ, వీటన్నిటిపై ఈ రేపు జరగబోయేటువంటి ఏఐసీసీ పెద్దలతో జరిగేటువంటి భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుందని అయితే గాంధీ భవన్ వద్ద చర్చ జరుగుతుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏపీ జీవీబీ బ్యాంక్ అధికారుల నిర్వాకం బయటపడింది. మహిళా సంఘాల డబ్బులు కొట్టేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. జూలూరుపాడు స్త్రీ శక్తి భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. మండలం ఏపీఎం గారి వైఖరి 2021లో ఏపీ జీవీబీ బ్యాంకు నుంచి ఒక మహిళా సంఘం సభ్యులు 7.5 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే ఏపీ జీవీబీ బ్యాంక్ అధికారులు డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు మిత్రగా దుర్గారావు అనే వ్యక్తిని నియమించారు. అప్పటి నుంచి అతని ద్వారానే మహిళా సంఘాలు డబ్బులు చెల్లిస్తున్నాయి. అయితే 25 నెలలుగా లోన్ డబ్బులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు డిపాజిట్ చేయలేదు దుర్గారావు. అయితే ఈ విషయం తెలిసిన బ్యాంక్ అధికారులు ఏ సంఘం నుంచి ఎన్ని డబ్బులు వాడుకున్నాడు అనే విషయాన్ని పేపర్పై రాయించుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. దుర్గారావు తమ డబ్బులు కాజేశారని తెలిసినా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, అతనిపై యాక్షన్ తీసుకోకుండా తిరిగి తమకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా అప్పు తీరిపోయింది. మేము 2021లో ఒక్కొక్క గ్రూప్కి 7,50,000 రూపాయలు రుణం తీసుకున్నాం. అవి తీసుకున్న డబ్బులు మేము నెలకి ఒక మనిషికి వచ్చేసి 3,000, ఒక గ్రూప్ మీద 30,000 రూపాయలు. ఇవి మొత్తాన్ని అతను కట్టకుండా 25 నెలలు అతనే వాడుకున్నాడు. మేము అప్పు మొత్తం తీరిపోయింది, మళ్ళీ లోన్ తీసుకుందాం అనేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అధికారులని కనుక్కుంటే మీ అప్పు ఇంకా ఉందనేసి వాళ్ళు మాకు అప్పు చూపిస్తున్నారు. ఇంకా బ్యాంకు నుంచి నోటీసులు పంపిస్తున్నారు. అది కూడా ఇప్పుడు కొత్త మేనేజర్ వచ్చిన దగ్గర నుంచే మాకు నోటీసులు వస్తున్నాయి. అది మేము బ్యాంకు వాళ్ళని సంప్రదించిన తర్వాతే మాకెందుకు మీరు సమాచారం ఇవ్వలేదు, ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటే మీరు ఎందుకు మాకు చెప్పలేదు, కనీసం ఒక మీటింగ్ పెట్టి కూడా ఎందుకు చెప్పలేదు అనేసి మేము అడిగిన తర్వాత ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారు మాకు అవి కట్టాలనేసి. కానీ దుర్గారావే నేనే వాడుకున్న ఆ డబ్బులు, ఈ సంఘానికి ఇంత డబ్బులు వాడుకున్నా అనేసి బ్యాంక్ అధికారులకి రాసిచ్చిండు అతను. అసలు అట్లా రాసి ఇవ్వడానికి అతను ఎవరు, రాపించుకోవడానికి వాళ్ళెవరు, ఎంత తిన్నాడు ఏంటనేది మా గ్రూపుల సభ్యుల్ని లీడర్లని కనుక్కోకుండా అసలు మీరు ఎట్లా రాపించుకున్నారు అతని దగ్గర? ఇప్పుడు మళ్ళీ మాకు దుర్గారావు లేడు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని నా డబ్బులు మరి అతని దగ్గర రాపించుకున్న తర్వాత మళ్ళీ మాకెందుకు నోటీసులు పంపిస్తున్నారు? అసలు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం ఎంక్వైరీ చేశారు, ఏం చేశారు? సీసీ గారు ఏం చేస్తున్నారు, ఏపీఎం గారు ఏం చేస్తున్నారు, వీళ్ళ పై అధికారులందరూ ఏం చేస్తున్నారు? అసలు ఒక్కసారి కూడా గ్రామంలో ఇంత ఫ్రాడ్ జరిగితే ఒక్కసారి కూడా వచ్చి ఎంక్వైరీ కానీ మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది ఏంటని కూడా ప్రశ్నించలేదు ఎవరిని కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏపీ జీవీబీ బ్యాంక్ అధికారుల నిర్వాకం బయటపడింది. మహిళా సంఘాల డబ్బులు కొట్టేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. జూలూరుపాడు స్త్రీ శక్తి భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, చెప్పండి, మహిళా సంఘాలు అడుగుతున్న ప్రశ్నలకు బ్యాంక్ అధికారులు కానీ ఏమైనా స్పందించడం జరిగిందా? వాళ్ళేం చెప్తున్నారు? యాశీల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి శ్రీశక్తి భవనం ఎదుట పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు అయితే ధర్నా చేశారు. జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామానికి చెందినటువంటి దుర్గారావు అనే అందులో విఓఏగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి గత కొన్ని నెలల క్రితం గ్రామంలోని 8 సహాయక సంఘాలకు సంబంధించి 45 లక్షల రూపాయలు సహాయం చేసి తన సొంతానికి వాడుకున్నాడు. బ్యాంకులో జమ చేయకుండా పరారీ కావడంతో వాళ్ళంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ఇందిరాకాంతి పథకం కింద మహిళా సంఘాల సంబంధించినటువంటి ఫండ్ అంతా కూడా అతను స్వాహా చేసిన నేపథ్యంలో
అధికారులు పట్టించుకోవట్లేదని ధర్నాకు దిగారు. జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి కరివారిగూడెంలో 30 మందికి పైగా డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి. సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకు ద్వారా లింకేజ్ రుణాలు కట్టుకుంటూ ప్రతి నెల అప్పు కట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో బ్యాంకు వారు కరివారిగూడెం గ్రామానికి సంబంధించిన మీటింగ్ పెట్టి గ్రామ దీపికగా ఉన్న బుక్ కీపర్ గా ఉన్న బ్యాంకు మిత్రగా ఉన్నటువంటి దుర్గారావు నియమించారని 17 సంవత్సరాలుగా 30 డ్వాక్రా సంఘాలు నడుస్తున్నా కూడా గ్రూప్ సభ్యులు అతనికి ప్రతి నెల అప్పు చెల్లిస్తున్నారు కానీ అతను బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకోవడంతో 45 లక్షలు స్వాహా చేసి పరారీ కావడంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా లబోదీబో అంటున్న పరిస్థితి కనపడుతుంది. 2021లో గ్రూపుకు 7.50 లక్షల చొప్పున లోన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా 3,000 అలాగే గ్రూపుకు 30,000 చొప్పున 25 నెలల పాటు దుర్గారావుకు చెల్లించామని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అప్పు తీరిందని భావించిన లోపు లోన్ కోసం బ్యాంకు సంబంధించిన వాళ్ళు అధికారులు అప్పు ఉందని చెప్పడంతో నోటీసులు రావడంతో ఉన్న మేనేజర్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో కొత్త మేనేజర్ వచ్చారని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడింది. అయితే దుర్గారావు ఏ గ్రూప్ డబ్బులు ఎంత వాడుకున్నాడు, స్వయంగా బ్యాంక్ అధికారులకు కాగితం రాసి ఇచ్చాడా, గ్రూప్ సభ్యులకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా వివోగా ఉన్న దుర్గారావు కాగితం రాయించుకోకుండా ఎలా ఇచ్చాడని దానిపై ఏమి హక్కు ఉందంటూ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినప్పటికీ కూడా ఐకేపీసీసీ కావచ్చు, ఏపీఎం కావచ్చు ఇంతవరకు కూడా తమ గ్రామానికి రాకపోవడం, ఎటువంటి విచారణ కూడా చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. తమకు సంబంధించిన లోన్కు సంబంధించిన రుణాలు కట్టినా కూడా అక్కడ జమ చేయకుండా వాడుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డబ్బులను కూడా రికవరీ చేసి అప్పు కట్టాలి, లేదంటే బ్యాంకు సంబంధించి తమకు ప్రెజర్ వస్తుందని చెప్పేసి మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రవికిరణ్. అచ్యుతాపురం పేలుడు ఘటనలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులు అనకాపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 15 మందికి పైగా వైద్యులు గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు కొద్దిగా కోలుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాంబెల్లి మండలం అచ్యుతాపురం సెజ్ సంబంధించినటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి నిన్న ఘోర పేలుడు అయితే సంభవించింది. రియాక్టర్ పేలి ఇప్పటికే అధికారికంగా 17 మంది చనిపోగా 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం కొంతమందిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 5 డెడ్ బాడీలు అయితే ఇప్పటికే వాళ్ళ ఇళ్ళకైతే తరలించారు. మరో 15 మందికి అయితే ఉషా ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పేసి వైద్యాధికారులు అయితే తేల్చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ బాధితులు పరామర్శించడానికి అయితే వచ్చారు. మనం చూస్తున్నాము ఏదైతే అక్కడ గాయాల పాలయ్యో వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వివరాలు ఏ విధంగా జరిగాయి, ఆ ఘటన ఏ విధంగా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది? నా పేరు బంగారు నాయుడు అండి. నేను ఎస్ఎన్సీలో 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. అందులో సీనియర్ కెమిస్ట్రీ అండి. అయితే నేను షిఫ్ట్ స్టార్టింగ్ బి షిఫ్ట్ ఎంట్రీ అవుతున్నానండి. ఇంకా లోపల ఏం జరిగిందో తెలియదు. ఎంట్రీ అయ్యేటప్పటికే ఒకసారి సన్నగా పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి సీలింగ్ స్లాబ్ పడిపోవడం జరిగింది. మేము ఆ కింద ఇరుక్కుపోయి ఆ చీకట్లోనే దొల్లుకుంటూ రావడం జరిగింది బయటికి. వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్కి జాయిన్ చేయడం, చికిత్స అందించడం జరిగింది. ప్రజెంట్ అయితే పరిస్థితి బాగుంది. చాలామంది చనిపోయారు. వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం యాజమాన్యం కానీ అధికారులు కానీ వచ్చారు మీ వద్దకి, ఎటువంటి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు ఏంటి సార్? వస్తున్నారు సార్, అందరూ మంచి వైద్యం అందించమని డాక్టర్లకు చెప్పారంట. అందరూ భరోసా ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇక్కడ డాక్టర్లు చూస్తున్నారు. అక్కడ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలా వరకు అయితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు వెళ్ళేటప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అలాగే మీ పై స్థాయి అధికారులు కూడా ఏ విధంగా అక్కడ ప్రికాషన్ తీసుకున్నారు? తీసుకోకపోవడం ఈ ఘటన జరిగిందని చెప్పి అంటున్నారు. దీనిపై లేదు, లోపల ఏమైందనేది తెలియదండి. మేమైతే ప్రతిరోజు సేఫ్టీ గట్రా అన్నీ పాటిస్తాం. మేనేజ్మెంట్ కూడా పాటించమనే చెప్తుంది. మేము ఇంకా ఎంట్రీలో ఉన్నాం. లోపల ఏమైందనేది 100% మాకు తెలియదు. ఎంట్రీ అయినప్పుడే సన్నగా ఇలా పేలుడు సంభవించింది.
మొత్తం మీద ఏదైతే వీళ్ళంతా విధుల్లోకి జాయిన్ అవ్వే ముందు ఇటువంటి ఘటన చోటు చేసుకున్నదని చెప్పేసి అందుకే మేము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఈ బాధితులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎట్టి పరిస్థితి 15 మంది వరకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5 చనిపోయిన డెడ్ బాడీలు ఇప్పటికే ఆ ఇంట్లకి అయితే అప్పచెప్పారు. మొత్తం మీద ఈ ఘటనతో ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే కార్మికులు కావచ్చు అక్కడ ఉద్యోగస్తులకి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వర్తో శ్రీధర్, హెచ్ఎంటీవీ, అనకాపల్లి జిల్లా నుంచి. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎంటీవీ వార్త ఆగదు, నిజం దాగదు.